పువ్వులు సైదా ఉన్నాయి మరి. ముద్ద మందారం పాట పాడతా సైదా. పాములు వస్తాయి కదా, ఒక పాట పాడతా సైదా. ముద్దుతో పొద్దు నిద్ర లేపే ముద్ద మందారం, ఈ ముద్ద మందారం. నేనే ముద్ద మందారం పాడతావు. పట్టుకో, నేను పట్టుకోవాలా? అవసరం లేదు రా. వంకాయలు వంకాయలు ఈడ వంకాయలు ఉన్నాయి, కోసుకొచ్చా నెయ్యి కూడా. వంకాయలు వస్తే దొరకొస్తుందా? వచ్చింది. ఈ దానిమ్మకాయలు ఎప్పుడు వస్తాయో. దానిమ్మకాయలు 4 వచ్చినాయి, ఇంట్లో ఇంకెన్ని ఉన్నాయి. మీ అమ్మ ఫోన్ చేస్తుంది. ఇది మీ అమ్మ. పాము ఉండదుగా, ఈడ చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి ఇంకా. ఈ పాము పాము పాము. ఏంటిది? ఏముంది? సొరకాయ. ఏది? దీన్ని ఎందుకు కప్పావు? దీని మీద కోతులు తినకుండా మొత్తం పీక్ అవతలే బా. కూరకు లేపు ఉంది ఉందా? ఉంది. తేనా పెద్దగా అయిందా? పెద్దగానే ఉంది. నా కోసం ఉంచింది, కోసుకుంటున్నారు మీరు. మస్తు పెద్దగా ఉంది. యంత్రాలు రాసి సొరకాయ రాసి పెట్టేదాన్ని కాలేదు, ఇంకా అవుతుందేమో. ఏది అవుతుంది అది ఇంకా ఇద్దది. ఇంతేమా? కొంచెం ఇంత ఉంది. అటు పక్కన ఇంకొకటి ఉంది. పెద్దది ఒకటి ఉంది, చిన్నది ఒకటి ఉంది. పెద్దకాయ ఇంత ఉంది, ఇంకా కొంచెం వెనకాల మూతికాడ ఎట్టుంది? ముడతలు వచ్చింది. ముడతలు ఇంకా పెరగలేదు. మూతి పెరగల. ఇంక రాదా? ఎట్లా పోయాలి? తొడి ఉంటుంది చూడు, దాన్ని కట్ చేసి పట్టుకోవా. అట్లా కట్ అవుతుంది చాకుతోనే. చాకియమ్మా. ఇంకా చిన్న చిన్న చాలా వస్తుంది. పట్టుకో. ఇక్కడ కూడా ఉన్నాయి చిక్కుడుకాయలు. అదిగో చిక్కుడు తీగ, మునగ చెట్టు, గోరింటాకు బీబీ. వామ్మో ఎంత పెద్ద కట్టేస్తుంది. ఏ కింద పొలం పనులకి వచ్చాను ఫ్రెండ్స్. పొలం పనులు అట్లా కాదు, పట్టుకొని కట్ చేయటమే. అట్లాగు అంతే. బుస్సు అని వేసింది అనుకో. కట్ అయింది చూడు. ఇదిగో ఇది రాలా, పోయింది ఇది. నరికేలా? అట్లా కాదు, పీకలు నరకడానికి వచ్చాను ఫ్రెండ్స్. పెద్దదే. ఇదిగో పెద్దగానే వచ్చింది. అదే ఉందిలే అదే. పొడుగ్గా, ఇంత పొడుగ్గా సన్నగా ఉంది. దీని కిందనే ఉంది. ఇంకా ఉన్నాయి చిన్న చిన్నవి. ఇక్కడ కూడా ఉన్నాయి చిక్కుడుకాయలు. కోస అంటే పచ్చడి అంటే పెట్టమ్మా. పచ్చడా ఆ చెట్టు పట్టుకో. మునగాకు దింపుతావా? పట్టుకో మరి. పైకి ఉంది అందరూ కట్ చేయి. పట్టుకో. అయితే అక్కడికి వెళ్తా. జాగ్రత్త కింద ఉంటా.
చెట్టును పట్టుకో మాకు ఇరిగిద్ది అది. అదే గోయమంటావా? ఇదేమో అక్కడ నుంచి చూస్తే గ్రీన్ కలర్ లో బాగా కనపడింది. అంతే ఉంటుంది దూరంగా. ఏ నేను చూడు ఇంట్లో చెట్టు కూడా అంతే. ఇట్లా ఎరగొట్టాను ఇక్కడికి. వద్దొద్దు ఇట్లా దుయ్యి. పాము వచ్చిందని కానీ పాములు రావే రాపో. నేను వీడియోలు చేసుకుంటా 10 రోజులు. అది ఇస్తావా? కవర్ ఇస్తావా? ఇదిగో అటు మా అమ్మకి. ఇది లెంత్ అవుతుంది. 6 minutes దాటింది. అడ్జస్ట్ పెట్టుకుంటా. అది నువ్వు వరకు ఇరిగిద్ది లాగుతుంటేనే. ఇది పసుపు బేబీ, ఇది పసుపు. ఇది సీతాఫలం. ఇది సీతాఫలం. ఇగో ఇది గోరింటాకు. అది గోరింటాకు కాదు, అది దానిమ్మకాయ. ఇది దానిమ్మకాయ. ఇది గోరింటాకు. గోరింటాకు ఇది. ఇది వామాకు. వాము 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 వాము. దానిమ్మకాయ చెట్టు ఇది గోరింటాకు చెట్టు అంటున్నాను. ఇదిగో గోరింటాకు చెట్టు. నేను ఇది చూసాలేమా, చూసాను గోరింటాకు అంటే. ప్రాణం మొత్తం నేను అది కరివేపాకు కదా, అది కరివేపాకు కదా. అటు సైడ్ వచ్చాను వచ్చి ఇది ఇది నేరేడు చెట్టు. ఇదిగో ఇక్కడ. ఇది కాదు, గోడ పక్కన పైన బలి అందంగా ఉంది చెట్టు. నేను చూడలేదు అక్కడ. నా ఫోన్. ఇది వేపాకు చెట్టు. ఇది వామాకు. ఇది వామాకేగా వామాకు. ఇగో కందికాయలు 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 కందికాయలు. అయ్యో లేవు సైదా వీటిలో ఉంటాయి. ఇగో ఇక్కడ ఉన్నాయి చూడు. కందికాయలు తింటున్నాం ఫ్రెండ్స్. అయ్యో ఇందులో కూడా లేవు సైదా, చిన్నపిల్లలు ఇవి. అయ్యి ఇట్లా ఒత్తు చూడు ఇవి గట్టిగా ఉన్నట్టు గింజలు. మొత్తం కోసేసిందంట. ఉన్నాయా? అంటే ఇంకా వస్తాయేమో సార్ ఇది. ఇంకా వస్తాయి అనుకుంటా. ఏది లావుగా లేవా విత్తనాలు గట్టిగా? ఇంకా రావాలేమో కదా. కడుక్కొని తింటారు. ఇట్లా కూడా తినచ్చు. ఎంత పేడ కొట్టలేవా? లోపల కట్టలేదుగా. రండి ఫ్రెండ్స్, హోమ్ టూర్ చేద్దాం. అది నేరేడు చెట్టు.
నేరేడు చెట్టు. ఇట్రా ఫోటో దిద్దుట్రా. ఏంది తొండ. ఫోటో తీలా వీడియో. ఇదంతా నా గార్డెన్ ఫ్రెండ్స్. ఇదంతా నేనే కష్టపడి ఇంటికి దగ్గర నుంచి ఫోన్ చేసి రోజు వీళ్ళని పెంచమని చెప్తే అవును ఇంటి దగ్గర నుంచి రోజు పెంచమని రోజు ప్రోత్సహిస్తాను. నా ఎంకరేజ్మెంట్ వల్ల ఈ చెట్లు ఇంత ఎదిగాయి. దాని పేరేం పేరు సైడా? వాటి పూలు ఏమో అంటారు, నాకు తెలీదు. శివుడికి ఇష్టమైన పూలు అవి. కామన్ ఫ్రెండ్స్, కొంపలో వెల్కమ్ టు కొంపలో కుంపటి ప్రోగ్రామ్. వెల్కమ్ టు కొంపలో కుంపటి ప్రోగ్రామ్. ఇదేంటిది? జామ చెట్టు కదా. అదేంటిది? జామ చెట్టు కదా. ఇవన్నీ పెంచింది నేనే. నా ప్రోత్సాహం వల్ల ఇవి ఇంతకన్నా పెరిగి. నా ఇన్వాల్వ్మెంట్ లేకపోయింటే అసలు ఈ చెట్లు ఇంతకన్నా వచ్చేటి కూడా కాదు. ఇది దానిమ్మ చెట్టు. ఇదంతా నేను కష్టపడేసిన పుదీనా. అది వచ్చేసి మనం కష్టపడి పెంచిన పాలకూర. ఏది పుదీనా? ఇది మొత్తం పుదీనానా? అది నేను కష్టపడేసిన పాలకూర. ఎండిపోయింది ఎండకి, మళ్ళీ సాయంత్రం బాగా వచ్చింది అది. ఇవి బంతి పూలు. బతుకు బరువు అయినా కానీ వీటిని పెంచాను ఫ్రెండ్స్, బంతి పూలు. ఇప్పుడు కూడా ఉంది. మల్లెపూలు ఇవి. చూసేటల్లా కానీ కొట్టేవాళ్ళు ఉండరు. చుక్క మల్లె పువ్వు ఇది. చుక్క మల్లె పువ్వు. చుక్క నీళ్ళు పోసి పెంచాను ఫ్రెండ్స్. చుక్క చెమట దారిపోసి చుక్క మల్లె పూలు పెంచాను ఫ్రెండ్స్. బతుకు ఎంత భారం అనిపించినా కానీ బంతి పూలు పెంచాను ఫ్రెండ్స్. అవి పచ్చిమిర్చి, అవి టమాటో. ఇప్పుడు పీకేద్దాం వాటిని. టొమాటో 2 కాయలు వచ్చినాయి. 2 టమాటో కట్ చేయబడి పోయి. పాములే ఉండవు. ఎక్కడ అదా? మళ్ళీ వస్తా. టమాటో అయ్యంత. నువ్వు పట్టుకుంది రామ్మలకాయ నాది. అవునా? ఇంకెక్కడ ఉన్నాయి? ఇగో ఇక్కడ ఉన్నాయి. అరే ఇది ఊడిపోయింది. ఇంకోటి ఉంది ఇక్కడ. తిరిగి వస్తే నేను పడిపోతాను. అట్రా ఇటు తిరిగి రాలేదంట. అస్సలు ఉండదు. ఏదైనా ఒకటి బుస్సు అని లేచింది అనుకో పైకి. దగ్గర పడుకుంటే ఏమో లేచింది అనుకో వాడిని లేపిద్ది. అవి ఎందుకు చిన్నవి? అవి ఎందుకు కట్ చేస్తాను? ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి చూడు. పండుకాయలు 2 ఇంకో టమాటా పండలేదు కదా. పండిపోయిన పచ్చిమిర్చి, ఎండిపోయిన ఎండుమిర్చి.
ఇదేం చెట్టమా? రణపాల చెట్టు. రణపాల చెట్టు అవి కిడ్నీలకి మొల్లకి వాటికి పనిచేసింది. ఇదా? అదమ్మా అయితే ఇట్లా కాయలు ఒక దొరికినాయి అనుకేడైనా తీసిన నోట్లు వేసుకొని కసాపిసాన్ని అవుతాం ఇంకా వంకాయలు కట్ చెప్పు బేబీ. సాయంత్రం కట్ చేద్దాం వంకాయలు. అయ్యో ఫ్రెష్గా వండుకుంటే భలేగా ఉంటాయి వంకాయలు. మీ అమ్మ తినొద్దంటాం కానీ నీకు ఒకడే వచ్చింది, మాకేం రాదు. సరే ఆ మునగ కట్ చేయవా, పప్పు వండుతా. అది నచ్చలే అన్నావుగా. మునగ చెట్టు అది కూడా అట్లా ఉంది. అక్కడికి దూరం నుంచి చూస్తేనే బాగున్నది కనపడి. నేను సైదా పోయి 50 రూపాయలు కొనుక్కొచ్చాను. ఉంటాయా? Come on. I will show you the bring raj. Bring raj. 50 రూపాయలకి 3 కట్టలు ఇచ్చారు. ఎంత